ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్‌కి స్కీమ్ చేంజ్ ఆప్షన్‌ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎనేబుల్ చేశారు కదా! అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. నీ ఎన్‌పీఎస్ యాప్‌లోకి లాగిన్ అయిన తర్వాత పైన హాంబర్గర్ మెనూ అంటారు. 3 డాట్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే స్కీమ్ చేంజ్ అనేది ఒకటి కనిపిస్తుంది. మీరు ఆ స్కీమ్ చేంజ్ మీద క్లిక్ చేసినారంటే మీకు టైర్ 1 అనేది కనిపిస్తది. టైర్ 1 మీద టైర్ 1 రిటైర్మెంట్ అకౌంట్ ఉంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు ప్రస్తుతం కరెంట్ స్కీమ్ ఇప్పుడున్న స్కీమ్ ఏదనేది కనిపిస్తుంది. ఎస్‌బీఐ, ఎల్ఐసి, యూటీఐ అనేది అందరికీ డిఫాల్ట్ స్కీమ్ ఉంటది. దాంట్లో ఉంటది. కింద కరెంట్ స్కీమ్ చేంజ్ కౌంటు, కరెంట్ పీఎఫ్ఎం చేంజ్ కౌంట్ కూడా కనిపిస్తది. అంటే మనకెన్ని అవకాశాలున్నాయి, ఎన్ని వినియోగించుకున్నామని. మీరొకసారి చూస్తే న్యూ స్కీమ్ లేకపోతే అక్కడ ఆటో, యాక్టివ్, స్టాండర్డ్ అనేది కనిపిస్తది. ఆటోలో 2 సైకిల్స్ ఉంటాయి. కన్జర్వేటివ్, మోడరేట్ అనేది. మోడరేట్ అంటే అప్ టు 50% వరకు ఈక్విటీ. కన్జర్వేటివ్ అంటే అప్ టు 25% వరకు ఈక్విటీ. సో, మీరు సైకిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫండ్ మేనేజర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫండ్ మేనేజర్‌ని ఒకసారే సంవత్సరంలో సెలెక్ట్ చేసుకోగలము. యాక్టివ్ అనేది ఏందంటే 100% గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో పెట్టాలనుకుంటే యాక్టివ్ అనేది తీసుకోవచ్చు. దాంట్లో కూడా ఫండ్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోవాలి. కింద డిఫాల్ట్‌గా స్కీమ్ జీ అనేది సెలెక్ట్ అవుతుంది. దీంట్లో ఏమంటే 100% స్కీమ్ జీలో పెట్టాలనుకుంటేనే ఇది పనికొస్తుందన్నమాట. సపోజ్ మీరు 100% కంటే తక్కువ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టారంటే మీకు ఎర్రర్ వస్తుంది. అది మీకు కనిపిస్తుందన్నమాట. సో, ఇప్పుడు మనకు సబ్మిట్ కొట్టిన తర్వాత ఎర్రర్ అనేది కనిపిస్తది చూడండి. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత మనకు స్టాండర్డ్ అంటే మళ్ళీ ఎప్పుడైనా డిఫాల్ట్ స్కీమ్‌లోకి పోవాలనుకుంటే స్టాండర్డ్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో, ఇప్పుడు మనం యాక్టివ్‌లో మోడరేట్ ఆటో చాయిస్ తీసుకున్నాము. డీఎస్‌పీ ఫండ్ మేనేజర్‌ని సెలెక్ట్ చేసుకున్నాము. కింద సబ్మిట్ ప్రెస్ చేస్తే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేశామంటే మనకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. వితిన్ 24-48 అవర్స్ వర్కింగ్ డేస్ అయితే మీకు ఆ స్కీమ్ అనేది చేంజ్ అయ్యుంటది. ఇప్పుడు మళ్ళీ మీరు స్కీమ్ చేంజ్ లేకపోయినారంటే సేమ్ టైర్ 1 రిటైర్మెంట్ అకౌంట్ మీద క్లిక్ చేస్తారంటే అప్పుడు మీకు ఎస్‌బీఐ, యూటీఐ, ఎల్ఐసి కనిపించిన చోట ఇప్పుడు డీఎస్‌పీ ఫండ్ అనేది కనిపిస్తుంది. ఎంత ఈక్విటీలో ఉంది, ఎంత కార్పొరేట్ బాండ్స్‌లో ఉంది, ఎంత గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో ఉందనేది కనపడుతోంది. 46, 28, 26 కింద స్కీమ్ చేంజ్ కౌంట్ కూడా చూసుకోవచ్చు. అంటే ఇంకా మీకు ఎన్ని సార్లు చేంజ్ చేసుకునే అవకాశం ఉందనేది కూడా కింద కనిపిస్తుంది. థాంక్ యూ.